ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్న పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములు భద్రపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2026వ సంవత్సరము 7వ నెల 4వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. సామెత గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి తొందరపాటు అనేది కొన్ని విషయాల్లో మరి ఉపయోగపడుతుంది, కొన్ని విషయాల్లో కూడా నష్టపరుస్తూ ఉంటుంది తొందరపాటు అనేది. కాబట్టి ఇక్కడ సొలొమోను రాస్తున్నటువంటి సందర్భం ఏంటంటే, తొందరపడి మార్గం అంటే మనం వెళ్తున్నటువంటి ప్రయాణంలో తొందరపాటుగా వెళ్ళిపోతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మరి అని దారి తప్పిపోతున్నటువంటి సందర్భాలు ఉంటాయి. దారి తప్పిపోతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. కానీ ప్రయాణం చేసినప్పుడైనా సరే, మన ప్రయాణం చేసినప్పుడు కూడా మరి తొందరపడి ఎవరిని అడగకుండా మనకు తెలుసు అన్నట్లుగా వెళ్ళిపోతే మనము దారి తప్పిపోతున్నటువంటి సందర్భాలు ఉంటాయి. అలాగే నిత్య జీవానికి వెళ్ళే మార్గం కూడా ఉంది. ఆ మార్గము మరి తొందరపడి మనం ఎటు వెళ్ళిపోవటం కాదు, కానీ తొందరపాటు అనేది పనిచేయదు. దేవుని వాక్యం అంటుంది, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకునే ఎడల నెమ్మది కలుగుతుంది. కాబట్టి దారి తప్పిపోవటానికి ఏంటంటే తొందరపాటు వల్ల. అలాంటి తొందరపాటు కాకుండా మరి మార్గంలోకి వెళ్ళినప్పుడు ఆలోచన చేసి నీకు ఏది మేలు కలిగిస్తూ ఉంది, ఏది ఉపయోగిస్తూ ఉంది, ఏది నిత్య జీవానికి తీసుకెళ్తా ఉంది, ఏది పరలోకమని తీసుకువెళ్తా ఉంది, నీకు ఏది ఉపయోగపడుతుంది అనేది ఆలోచన చేసుకోవటం వల్ల చాలా మంచిదని లేఖనం సెలవిస్తోంది. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం ద్వారా నష్టం పోతూ ఉంటాం. కానీ అందుకే ఆగి నిదానించి అడిగి తెలుసుకోమని కూడా లేఖనం సెలవిస్తోంది. ఆ రీతిగా మరి అడిగి తెలుసుకున్నట్లయితే మరి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. తొందరపడి నడుచటం వల్ల మరి తప్పిపోకుండా దాన్ని అడిగి తెలుసుకోవటం ద్వారా చాలా ఉపయోగం ఉందని లేఖనం సెలవిస్తుంది. ఆ దిశగా ప్రయాణం చేస్తే మరి నిత్య జీవం అనేది మరి దొరుకుతూ ఉంటుంది. ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి, కానీ పరలోకం వెళ్ళే మార్గం ఏదో అడిగి తెలుసుకోవటం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఆ రీతిగా ఇంకెవరైతే యేసుని తెలుసుకోలేకపోతున్నారో వారందరూ తెలుసుకుని మరి నిత్య జీవానికి వారసులు సిద్ధపడాలని లేఖనం సెలవిస్తుంది. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలో యేసునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవానికి వందనాలు. తన సరిహద్దులు సన్నికులు మంచి వంతరం పండి దేవాదికు ప్రతి కుటుంబాన్ని కూడా దీవించనైనా, యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకొని ప్రభు. దేవ ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభా మీరు తండ్రి ప్రభా మరి నైనా వారు చేసిన జోన్ మీ హస్తం తోడుగుంచండి. చదువుకునే బిడ్డలకు కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. దేవా తండ్రి నైనా మా దేశ పాడి పడినందుకు మీరు అవసరం దీవించండి. హాస్పిటల్ రూల్స్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు కేసు గొడవలను కొట్టివేయండి ప్రభా. మరి వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భిణీ చేసి సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి. ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నామనికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్.